తదుపరి కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వారికి ఏమన్నా ప్రత్యేకమైనటువంటి సూచనలు, పరిహారాలు ఉన్నాయా? ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలతో కూడుకున్నటువంటి ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2. కాబట్టి బాగా ధనధాన్య సంపత్తి కనపడుతుంది. రాజపూజ్యము, అవమానము 2 కూడా 6 కనపడటం వల్ల సమాన స్థాయిలో అందరినీ చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా శ్రేష్టమైనటువంటిది. గురువు ఈ సంవత్సరం పాటు నవమ స్థానంలో ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి సంవత్సరం ప్రస్తుతం రాబోయే మే 14 వరకు కూడా మనకు నవమ స్థానం ఉంటాం. గురువు నవమంలో ఉంటే చాలా విశేషంగా చెప్పేటటువంటి విశేషం. ఆ నవమ స్థానం నుంచి 14 నుంచి ఈ సంవత్సరంలో దాదాపుగా ఉండబోయేది అంతా వృత్తి స్థానంలోకి వస్తాడు. గురువు వృత్తి స్థానంలో రావడానికి శ్రమ ఉన్న గౌరవప్రదమైన కార్యక్రమాలు చేస్తారు. కొంచెం ఎక్కువ కష్టపడి ప్రమోషన్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది, గుర్తింపు తెచ్చుకునే అవకాశం, కీర్తివంతులయ్యే అవకాశం, పెద్దల యొక్క మార్గం లోపల వెళ్ళిపోయే అవకాశం, ఇవన్నీ కలుస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు శ్రమపడి ఉన్నతికి సాధించాల్సినటువంటి అవసరం కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా కన్యారాశి వారికి ఈ సంవత్సరం శని 7వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. దీనివల్ల ప్రత్యేకంగా వచ్చే లోపాలు లేవు, కానీ రాశిని చూస్తున్నటువంటి శని కూడా ఉండటం వల్ల వీళ్ళకు కూడా బద్ధకం పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సామాజికమైనటువంటి ఒత్తిళ్లు కొన్ని ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిస్థితులను, వ్యవహారాలన్నింటినీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ వీరు కూడా తప్పనిసరిగా యోగా, ప్రాణాయామాదులు అవన్నీ చేసుకుంటూ ఉండేటట్టయితే ఆ చిన్న చిన్న లోపాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పరిచితులను ఎవరు ఏమిటి అనే విషయం తెలుసుకుంటూ లోక భాగస్వామ్యాలు, వ్యాపార భాగస్వామ్యాలు, వ్యక్తి భాగస్వామ్యాలు వీటన్నిటిలో కూడా ఒక చూపు వేసి ఉంచాలి అనేటువంటి ప్రత్యేకంగా సూచన ఉంటుంది వీళ్లకు. అదేవిధంగా కన్యారాశి వారికి రాహు ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్నాడు. రేపు మే 18 తర్వాత నుంచి 6వ స్థానంలోకి వస్తున్నాడు. 6వ స్థాన సంచారం రాహుకు చాలా శ్రేష్టం, 7వం కన్నా కూడా. కాబట్టి పోటీలలో విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా గుర్తింపు కోసం ప్రయత్నం చేసేది, ఏదైనా చిన్న చిన్న జాబ్స్ సంపాదించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేసుకుంటూ ఉండవచ్చు. వీరికి రాహుగ్రహం ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంది. అదేవిధంగా కేతుగ్రహానికి సంబంధించినటువంటి విషయం లోపల ప్రస్తుతం 1వ రాశిలో సంచరిస్తున్నటువంటి కేతువు మే 18 తర్వాత 12వ రాశిలోకి వస్తున్నాడు. 12వ రాశిలోకి రావడం అంటే ఇక్కడ అనవసరమైన ఖర్చులు లేదా హాస్పిటల్ ఖర్చులు లాంటివి అవకాశం ఉంటుంది. మనసులో కొంత నిరాశ ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యర్థ ప్రయాణాలు చేసే అవకాశం, ప్రదేశం నుంచి దైవ ప్రయాణాలకు వెళ్ళేటువంటి మార్గం మనం వెతుక్కుంటూ ఉండేటట్టయితే కేతుగ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం దాదాపుగా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంత శనిగ్రహం, కేతుగ్రహానికి సంబంధించినటువంటి లోపాలు తగ్గించుకోవడం కోసం హనుమత్ ప్రదక్షిణలు, శివారాధనలు, విష్ణు సంబంధమైనటువంటి వెంకటేశ్వర స్వామి పూజలు ఇవి చేసుకుంటూ ఉండేటట్టయితే ఈ లోపాలన్నీ కూడా వీళ్ళు అధిగమించే అవకాశం బాగా కనపడుతూ ఉంటుంది.